పరిశుద్ధ గ్రంథం మరి సామెతల గ్రంథం మనం చూసినప్పుడు 30వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇలా రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. ఈ ఉదయకాలం మీరు నాతో కూడా చెప్పండి, దేవా నేను నీతో, గట్టిగా చెప్పాలి, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. దేవుడి వాక్యం దీవించును గాక. దయచేసి కూర్చోండి. చదవబడ్డ దేవుని వాక్యాన్ని దేవుడు మన వెనుకలు దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి మన ప్రవక్త తన వర్తమానంలో మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఇలా రాయబడింది. 5వ అధ్యాయము 13వ వచనం, సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను సూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకున్నాను. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇది మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినది గాను, అంటే మనం ఏం కోరుకోవాలి? ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం ఒకటి కోరుకున్నాం. ఏం కోరుకున్నాం? వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచు, పేదరికమైనను ఐశ్వర్యం నాకు దయచేయొద్దు. మరి గొప్పవాడిని కడుపు నిండితే ఒకలా ప్రవర్తిస్తాను, ఆకలిస్తే ఒకలాగా ప్రవర్తిస్తాను. కాబట్టి నేను ఎల్లప్పుడూ నీతోటే ఉండాలి, నీతోటే నేను కలిగి ఉండాలి. నిన్ను 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 నీ నుంచి నన్ను దూరం చేసేది నాకు వద్దు అని చెప్పేసి అక్కడ మరి ఆ వాక్యాన్ని మనం చదివాం. ఈరోజు పిల్లరా, మనం అన్ని సంపాదించుకుని దేవుని దూరం పెట్టుకుని దాని వల్ల వచ్చే ప్రయోజనం లేదండి. వింటున్నారా? కాబట్టి మనం ఏది సంపాదించుకున్నా అది దేవుని కలిగి ఉండేలాగా ఉండాలి తప్ప దేవుని నుంచి మనం దూరం చేసేదిగా ఉండకూడదు. వింటున్నారా? ఈ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా ఒకడు చూడండి, కనబడింది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇది వానికి భాగ్యము. హల్లెలూయా. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. హల్లెలూయా. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో మనకి దేవుడు మనం ఏం కోరుకోవాలని ఆశపడుతున్నాడండి? ఎలా ఉండాలంట? దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ
ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది అతనికి లేక వానికి భాగ్యము. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, నిత్యముగా నువ్వు చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. వింటున్నారండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మన చేతుల కష్టార్జితం, మనం చేతుల కష్టార్జితము, మరి ఈరోజు చూసారు కదా అక్కడ ప్రసంగి గ్రంథాలు మనం ఏం చదివామంటే, వాడు తన ఆస్తి దాచిపెట్టుకుని ఏం చేశాడంట? ఇక్కడ చూసాం కదా 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఏం చూసాం? తన ఆస్తి దాచిపెట్టుకుని తనకు నాశనం తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు తమ ఆస్తులు కూడబెట్టుకుంటారు కానీ విన్నారండి, ఆస్తి వల్ల పరలోకమైన దొరకదండి. ఆస్తి కూడబెట్టుకున్నాడు, అయితే ఆస్తి కూడా ఏమైందంటే దురదృష్టం వల్ల నశించిపోతుంది అంటండి. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకుండా అయిపోద్దంట. హల్లెలూయా. చూసారా, కొంతమంది ఆస్తులు సంపాదిస్తారు కానీ విన్నారా, ఆస్తి దాచిపెట్టుకుంటారు. అయ్య బాబాయ్ భూమి అమ్మేది ఎలాగా, భూమి అమ్మేది ఎలాగా, ఇల్లు అమ్మేది ఎలాగా, లేదా ఈ బంగారం అమ్మేది ఎలాగా, అయ్య బాబాయ్ మాకు భూమి కావాలి, నాకు భూమి కావాలని ఆడి చచ్చిపోతున్నా కానీ ఆ భూమిని పట్టుకుని ఏలాడుతూ ఉంటాం. అవునండి? నా ముఖం ఎంతమందికి కనబడుతుంది? వాక్యం వినే వాళ్ళు ఏం చేయాలి? వాక్యం వినే వాళ్ళు ఏం చేయాలి? స్తంభాల చోటున, గోడల చోటున కూర్చుని, విన్నరా, మీరు వింటున్నారో లేదో తెలియదు, మీ ముఖం కనబడుతుందో లేదో తెలియదు. నా ముఖం, అందమైన ముఖం చూడమని కాదు నేను చెప్తుంటా. వాక్యం చెప్పేటప్పుడు, ఆ వాక్యం వినేటప్పుడు, ఆ నోటి వైపు చూస్తున్నప్పుడు ఆ మాటలు మా హృదయంలోకి వెళ్తాయి. గోడల చాటుని ఉంటే, స్తంభాల చాటుని ఉంటే ఏమీ ఉండదు. ఏమన్నాను నేను? చూసారా, ఒక చిన్న డిస్టర్బెన్స్. ఏమన్నాను నేను? చూసారా, ఎంత రోగం వచ్చినా అయ్యి బాబాయ్ భూమి అమ్మేది ఎలాగా, భూమి అమ్మేది ఎలాగా, భూమి అమ్మేది ఎలాగా, భూమి అమ్మేది ఎలాగా అంటారంటారా? అంటారు కదా. అయ్యి బాబాయ్ 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 ఇది ఉండకపోతే ఎలాగ, ఇది ఉండకపోతే ఎలాగా అని అంటే, బైబిల్ చెప్తుంది ఆ ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకుంటాడంటండి. ఆస్తి ఉండడం వల్ల ఏమన్నా మనకేమన్నా ప్రయోజనమా? నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, నిద్ర లేకోకుండా, విన్నారండి, ఆరోగ్యం లేకోకుండా, కేవలం ఆస్తు 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 నా భూము అంటే చివరికి ఆ ఆస్తి కూడా ఉండదంట. దురదృష్టం వల్ల అది కూడా ఏమైపోద్దంటండి, నశించిపోద్దంట. అతడు పుత్రులు గలవాడైనా కూడా, పిల్లలున్నా కూడా ఆ పిల్లలకి ఏమి ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, కొన్నిసార్లు మనం చేసే అప్పులకి వడ్డీలు అయిపోయి మన ఆస్తి అంతా అమ్మేసిన, విన్నారా, మన అప్పులు తీరక పిల్లలకు కూడా ఏమీ లేకుండా అయిపోతుంది. వింటున్నారండి? కాబట్టి దేవుని వాక్యం చెప్తుందంటే, నాతోటి చెప్తున్నాడు దేవుడు, మనందరితో చెప్తున్నాడు, వినేవాళ్ళందరితో చెప్తున్నాడు ఏంటంటే, కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని కూడా పక్కకు పెట్టి, మన కుటుంబ క్షేమం కూడా పక్కకు పెట్టి, డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి ఆస్తి, భూమి భూమి అని చెప్పేసి మనం ఏమవుతామంటే చాలా దాని మీద విపరీతమైన అభిమానం కలిగి ఉంటాం ఆస్తుల మీద. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ వాక్యం చెప్తుంది, ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియరా, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు చూడండి సాధారణంగా రోగాలు ఎందుకు వస్తాయంటే మన అప్పుల గురించి ఎక్కువ ఆలోచించేయటం. వింటున్నారండి? మన కుటుంబం అందరికంటే గొప్పగా ఉండాలి, మనం అందరూ పెద్దగా గౌరవంగా ఉండాలి, పెద్ద స్థాయిలో ఉండాలని ఎక్కువ దురాశలు కలిగి ఉండటం. దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే మన రోగాలు తెచ్చుకుని, ఆ రోగాల వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఆస్తి అమ్మాలంటే, ఆ భూమి అమ్మాలంటే, ఆ బంగారం అమ్మాలంటే, ఆ కారు అమ్మాలంటే, ఆ మోటార్ సైకిల్ అమ్మాలంటే, లేకపోతే ఏదో ఉన్నటువంటి ఇల్లు అమ్మాలంటే
మనకేమైపోద్దంటే ఇగో తల ప్రాణం రాకొచ్చాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వడ్డీలు వడ్డీలు వడ్డీలకి వడ్డీలు వడ్డీలకి వడ్డీలు వడ్డీలకి వడ్డీలు అయిపోయి చివరికి పిల్లలున్నా కూడా పిల్లలకి చిల్లి గవ్వ ఇవ్వటానికి కానీ ఓ చెంటి నేల ఇవ్వటానికి కూడా లేకోకుండా భూమి అంతా అప్పులో వేసుకెళ్ళిపోతారు. అలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. చివరికి ఇల్లుగులు పెట్టేసి ఎక్కడో ఒక పొలంలో చిన్న చిన్న పాకలేసి బతికిన వాళ్ళు కూడా ఉన్నారండి. వింటున్నారండి? ఎవరింట్లోనో పని చేసుకుని బతికిన వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే, బాగా డబ్బున్న వాళ్ళే, బాగా ఆస్తున్న వాళ్ళే. కానీ ఏమైందంటే దాన్ని దాచిపెట్టుకోవడం ద్వారా ఏమొచ్చిందంటే వాడికి నాశనం వచ్చింది. అప్పులలో వచ్చేసారు, వ్యాధులు ముదిరిపోయినాయి. చివరికి నువ్వు వ్యాధులతోటి చచ్చిపోయావు, నీ ఆస్తి నిలబడలేదు, నీ ఆస్తి పోయింది, చివరికి నీ బిడ్డలకు ఇవ్వడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయింది. ఇలాంటి కుటుంబాలు ఈరోజు మనము ఎన్నో చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మన జీవితాలు అలా ఉండకూడదండి, మన కుటుంబాలు అలా ఉండకూడదండి. మనము వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే వాడు ఏ ప్రకారం తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనానో చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా వెళ్ళిపోతున్నాడు. మనం ఏమీ పట్టుకుని రాలేదు, మనం ఏమీ పట్టుకుని వెళ్ళాం. చూసారండి, ఈరోజు మన బిడ్డల చదువుల కోసమని, మన బిడ్డల యొక్క ఉద్యోగాల కోసమని, మన బిడ్డల యొక్క పిల్లల ఆ యొక్క వివాహాల కోసమని, మన బిడ్డల యొక్క సంతోషాల కోసమని మనం ఈరోజు ఎన్నో విధాల అప్పులు చేసేస్తున్నాం. ఎన్నో రకాల అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక ఈరోజు పిల్లరా మరి నెమ్మది లేక బలహీనతకు గురైపోయి అనారోగ్యానికి గురైపోయి చివరికి నాశనం తెచ్చుకుంటున్నాము. చివరికి ఆ భూమి కూడా నిలబడదు. కారణం ఏంటంటే పిల్లరా, మనం చేసేటువంటి అప్పులు, మనం చేసేటువంటి లగ్జరీలు, లేదా మనం చేసేటువంటి జలసాలు, ఇవన్నీ కూడా ఏమైందంటే దేవునికి విరోధమైన కార్యమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం చెప్తుంది అసలు మనం ఏం కోరుకోవాలి దేవుని దగ్గర నుంచి అంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతకాలంటాడు. వింటున్నారండి? క్షేమంగా బ్రతకాలి. మనం ఏమనుభవిస్తూ? మన కష్టార్జితాన్ని అనుభవిస్తూ మనం బ్రతకాలి. దాన్ని దాచిపెట్టుకోవటానికి కాదు దేవుడు మనకిస్తా. వింటున్నారండి? దాన్ని మూట కట్టి ఒక కొండలాగా ఒక పర్వతంలాగా చేసి ఎవరో తింటారు నా వెనకాలని దాచేది కాదు. ఈరోజు ఎందరో తమ కష్టార్జితాన్ని తినే అవకాశం లేదండి. ఎంతో మంది వారి పిల్లల కోసమో పిల్లల పిల్లల కోసమో లేదంటే దేనికోసమో వాళ్ళు మూట కడతారు, కానీ వాళ్ళకి ఒక రోగం వస్తే ఒక ఇంజక్షన్ చేయించుకోవడానికి కూడా వెళ్ళరండి, ఒక ట్యాబ్లెట్ కూడా వెళ్ళరండి, కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళరండి. ఎందుకు వెళ్ళరంటే వాళ్ళకి డబ్బులు అయిపోతాయేమో. వింటున్నారా? నేను చచ్చిపోయినా పర్లేదు, నా పిల్లలు ఏం తింటారు అనేటువంటి ఒక భయము, ఒక బాధ కొంతమంది తల్లిదండ్రులు కలిగి ఉంటారు. నా కోసం తినేస్తే నాకెందుకురా వైద్యం, నాకెందుకురా హాస్పిటల్, నేను ఎందుకురా బతకాలి, నేను అంత అవసరం కాదురా, ఉన్నదాంతో మీరు చక్కగా బతకండ్రా, మీరు మంచిగా బతకండ్రా అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఉన్నారంటారా లేదంటారా? నాకేమొద్దురా, మీరు తినండిరా, మీరు బతకండిరా, నాకేం అక్కర్లేదురా, నాకేం హాస్పిటల్కి అక్కర్లేదురా, నేను చచ్చిపోతాను లేరా, పర్లేదు లేరా అనే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అదే పిల్లల మీద ప్రేమ కావచ్చు, లేదా వాళ్ళ జీవితం మీద పెద్ద ఆశలు లేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మరి ఈరోజు మన కష్టార్జితము, మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం అంతా కూడా, లేదా వచ్చేటువంటి ఆ ధనం అంతా కూడా ఏమవుతుందంటే అప్పులకి వడ్డీలు కట్టడం అయిపోతుంది. వడ్డీలు అనేది కదండి, తినడానికి ఉండదండి. వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. అలా వడ్డీలు కడతా ఉంటే చూసారా, మనం తినటానికి కూడా ఉండదండి. కాబట్టి పిల్లలు ఈరోజు ఏ అప్పులు లేకోకుండా, ఇల్లున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, ఏ రోజు పని చేసుకుని ఆ రోజు బతికే వాళ్ళు నిజంగానే హ్యాపీగా ఉన్నారు. దేవుళ్ళో ఉన్నవాళ్ళు. దేవుళ్ళు లేని వాళ్ళు అలా ఉండరులేండి. వాళ్ళకి మేము ఏదో సంపాదించలేదు, మేము మూట కట్టలేదు, మేము పెద్దలు అవ్వలేదు, మేము గొప్ప అలా అనుకుంటారు. కానీ దేవుళ్ళో ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్పులు లేకోకుండా, ఆస్తులు లేకపోయినా, మంచి ఇల్లు లేకపోయినా,
విన్నారండి? మంచి సౌఖ్యమైన సుఖాలు లేకపోయినా వాళ్ళకి నెమ్మది ఉందండి. బైబిల్ చెప్తుంది వారికి అష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుతున్నారంట. అన్నపానాలు పుచ్చుకుని కష్టార్జితం అంతటి వల్ల క్షేమంగా అదంతా ఒక భాగ్యం అంటండి. అలా బ్రతకడం భాగ్యం అంటే ఏంటి? ఐశ్వర్యం. అదే నిజమైన ధనం. అదే నిజమైన సంతోషం. హల్లెలూయా! ఈరోజు మీరు చూసారా? ఒక పేదవాడుకున్నటువంటి భాగ్యం, ఒక కూలి పని చేసుకుని బతికేవాడుకున్న భాగ్యం అంటే సంతోషం లేకపోతే ఆశీర్వాదం. ప్రియులారా, ఈనాడు 100 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు లేదా 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా వారికి ఏం లేదంటే నెమ్మది లేదు. ఎందుకంటే నెమ్మది లేదు అని అంటే చూసారా, మన జీవితాలు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనం మన స్థాయికి మించి మన బ్రతుకు ఇంత అయితే ఇంత అని చెప్పుకోవడానికి కూడా మనం కొన్నిసార్లు అప్పులు పాలైపోయి రుణ బాధలకు గురైపోయి మన జీవితాలు మనం ఏమైపోయామంటే నెమ్మది లేనట్టు అయిపోయాం. వింటున్నారా అండి? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ వాక్యం చెప్తుంది. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథములో మీరు చూస్తున్నటువంటి వాక్యమే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నిజమేనండి? ఈ 5వ అధ్యాయంలో మనం చూసినటువంటి వాక్య భాగాలు బట్టి ఆ అనేక మాటలు ఇందులో చాలా విషయాలు ఇందులో మనం చదువుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ 19వ వచనంలో ఏమని రాయబడిందంటే దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగం అనిపించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది కొనవలెను. ఆశీర్వాదం. ఇంతకుముందు ఏం చూస్తాం? మన భాగ్యము అనే మాట చూస్తాం. ఇప్పుడు ఏం మాట చూస్తున్నాం మనం అండి? ఆశీర్వాదం అనే మాట చూస్తున్నాం. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు. విన్నారండి? 3 విషయాలు. 1 భాగ్యము, 2 ఆశీర్వాదము, 3 హృదయానందం. ఏమే ఇక్కడ మనకి ఎన్నున్నా మనకేం లేదు హృదయంలో ఆనందము లేదండి. కానీ ఈ 3 కార్యాలు దేవుడు ఇవ్వాలేనంటే మనం తప్పనిసరిగా మనము మన జీవితాల్లో దేవుడి కలిగి మనం జీవించాలి. అది ఈ కాల ప్రవక్త చెప్పాడు. ఏమని చెప్పాడంటే నేను ఉదయకాలం మీకు మెసేజ్ పెట్టాను. అందులో ఏం రాయబడిందంటే అనేకులు దీనికి పట్టబడతారని నేను ఎరిగి ఉన్నాను. దేనికి? డబ్బుకి. వింటున్నారండి? గొప్పోలు అనిపించుకోవడానికి. వింటున్నారండి? ఇంకా రకరకాల ప్రలోభాలకి, లోకాశలకి చాలా మంది పట్టబడతారని నాకు తెలుసు. ఆ దినములలో అనేకులు రంగం మీద లేరు. ఒక బాప్టిస్ట్గా నేను సంపూర్ణ సువార్త ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అది ఎలా ఉండబోతుందో నేను ఎరిగి ఉన్నాను. ఒక సేవకుణ్ణి ఎల్లప్పుడూ అడ్డగించే 3 కార్యములను బైబిల్లో నేను చూశాను. వాటిలో ఒకటి ధనము, మరొకటి ప్రఖ్యాతి మరియు స్త్రీ. వింటున్నారండి? స్త్రీ. 3 కార్యాలు. ఒకటి ధనము, ప్రఖ్యాతి, 3 స్త్రీ. ప్రఖ్యాతి కొరకు సౌలు పతనమైపోయాడు. రాజు అయిన సౌలు ప్రఖ్యాతి కోసం, గొప్ప కోసం పతనమైపోయాడు అని నేను చూస్తూ ఉన్నాను. బిలాము ధనము కొరకు, బిలాము ఏమైపోయాడండి? ధనము కొరకు పతనమైపోయాడు. సంసోను స్త్రీ వలన పతనమైపోయాడు. ఒక స్త్రీ ఎంత ప్రమాదకరమో చూసారండి? డబ్బు ఎంత ప్రమాదకరమో చూసారా? ఈ గొప్పలు అనేటువంటిది ఎంత భయంకరమైన ప్రమాదమో చూసారా? ఈరోజు చాలా మంది ఏమవుతున్నారు? గొప్పలకి వెళ్ళిపోతున్నారు. గొప్పలకి వెళ్ళిపోతున్నారు. గొప్పలు అనిపించుకోవాలని తపన కలిగిపోతున్నారు. విన్నారండి? ఇన్ఫ్లుయెన్స్, గొప్పలు అనిపించుకోవాలని తపన కలిగింది.
సౌలు రాజైన సౌలు ఒకలాంటి ద్వేషము, ఒకలాంటి కక్ష, ఒకలాంటి హెచ్చించుకునే స్వభావంతో సౌలు ఏమైపోయాడంటే పతనమైపోయాడు. రెండో వ్యక్తి బిలాము. వింటున్నారా అండి? అందుకే నేను మొదట చదివాను సామెతల గ్రంథం 35 ఏం చదివానంటే, నన్ను ఏం చేయొద్దు అంటాడు ఆయన. అక్కడ మాట చదివాం కదా, ఏమన్నాడండి? అన్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేద్దాం. గొప్పోడుమైపోవాలనే ఆశలు కలిగి ఉండడం తప్పండి. దేవుని చిత్తమైతే దేవుడు ఆశీర్వదిస్తే మనం అవుతాం, దేవుడు దీవిస్తే అవుతాం. కానీ అయిపోవాలని ధనవంతులగుటకు అపేక్షించేవారు, విన్నారండి? డబ్బున్న వాళ్ళం అయిపోవాలి, గొప్పలం అయిపోవాలని అపేక్షించేవారు అంటే శోధంలోను ఉరిలోను అవివేకయుక్తమైన అనేక హానికరములైన కార్యాలను పడిపోతారని బైబిల్ చెప్తుంది. వింటున్నారు కదా? మనకేం ఉండకూడదంట? ఐశ్వర్యము వద్దు, పేదరికము వద్దు. ఎవరైనా పేదలుగానే బతకాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. కానీ ఎక్కువ మంది ఏమనుకుంటారు? ఐశ్వర్యవంతులుగా బతకాలనుకుంటారు. కానీ మన విశ్వాసం ద్వారా ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, పేదరికం వద్దు ప్రభువా, నాకు ఐశ్వర్యం కూడా నాకు వద్దు ప్రభువా. విన్నారండి? తగినంత ఆహారం నాకు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాడు. ఏ దినానికి ఆ దినం ఇస్తే సరిపోద్ది కదా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ దినానికి ఆ దినం ఆహారం ఇస్తే సరిపోద్ది కదా. నిజమేనండి, దేవుడు ఇస్తాడది. దానికి మించి మనం ప్రయాసపడుతున్నాం, దానికి మించి మనం దేవుడిని శోధిస్తున్నాం. సౌలు ఏమైపోయాడండి? ఏమైపోయాడండి? అయినాడు. ప్రఖ్యాతి కొరకు సౌలు పతనమయ్యాడు. ఈరోజు ఎంతో మంది గొప్పలమైపోవాలనే ఆశతో విశ్వాసంలో పతనమైపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారండి. రెండు, బిలాము డబ్బు కొరకు ఎంతకైనా దిగజారిపోయాడు. బిలాము ప్రవక్త డబ్బు కోసము. బిలాము అంటే ఈనాడు డబ్బు కొరకు ప్రయాసపడే సేవకులు, డబ్బు సంపాదించాలి, ధనవంతులమైపోవాలని ప్రయాసపడే సేవకులు. వింటున్నారండి? ప్రవక్తలంటే ఆనాడు ప్రవక్తలంటే ఈనాటి బోధకులు, ప్రసంగికులు, పాస్టర్లు, సేవకులు త్వరగా ధనవంతులైపోవాలనేటువంటి తాపత్రయములో. వింటున్నారండి? మరి నిజవాక్యానికి వ్యతిరేకంగా వారు శాపవచనాలు పలకడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజవాక్యాన్ని వాళ్ళు తృణీకరిస్తున్నారు. వింటున్నారండి? దేవుడు ఆశీర్వదించిన దాన్ని తప్పించాలనుకుంటున్నారు డబ్బు కోసం. కాబట్టి బిలాము డబ్బు కోసము పతనమైపోయాడు. నిజమేనండి? సంసోను స్త్రీ వలన పతనమయ్యాడు. హల్లెలూయా. ఇది కూడా చాలా ప్రమాదకరమైందే కదా. ఎందుకంటే ఈ స్త్రీ లోలుడు, స్త్రీ బట్టి సంసోను ఏమైపోయాడంటే పతనమైపోయాడు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు, దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. అటు సొలొమోను కానీ ఇటు సంసోను కానీ దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు గద్దించాడు. ఆయన అది వద్దు, అది నీకు తగదు అని సంసోను తల్లిదండ్రుల ద్వారా కూడా దేవుడు సంసోనుని గద్దించాడు. నా కుమారుడా, అది తప్పు అని చెప్పారు వాళ్ళు. దేవుడు కూడా చెప్పాడు, నీ బలాన్ని ఎవరికి, నీ రహస్యాన్ని ఎవరికి చెప్పొద్దు. నువ్వు నీ రహస్యాన్ని చెప్తే నీకున్నటువంటి శక్తిని, నీకున్నటువంటి అభిషేకాన్ని కోల్పోతావని దేవుడు చెప్పినప్పటికీ కూడా అతడు స్త్రీ యొక్క, వింటున్నారండి, స్త్రీ కాంక్షితుడై స్త్రీ యొక్క లాలనకి అతడు ఏమైపోయాడంటే తన యొక్క అభిషేకాన్ని, తన నాజీరుని అతను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. చివరికి సంసోను ఏమైపోయాడంటే పతనమైపోయాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ మూడు కార్యాలు కూడా నిన్ను దేవునికి దూరం చేస్తాయి. ఈ మూడు కార్యాలు కూడా నిన్ను పతనానికి తీసుకుని వెళ్తాయి. ఈ మూడు కార్యాలు కూడా, వింటున్నారండి? చూడండి, డబ్బు కోసం పరిగెడుతున్నటువంటి బిలాముని దేవుడు నోరు లేని గార్ధాపము చేత గద్దించాడు. వింటున్నారండి? సౌలుని దేవుడు దావీదు యొక్క ప్రేమను ద్వారా
ఆ సౌలు యొక్క గుణాన్ని మార్చుకోమని బహుగా దావీదు ద్వారా సౌలుతో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. నిజానికి చంపాలనుకుంటుంది ఎవరినంటే గొలి సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. కానీ సౌలు ఎంతగా దావీదుని చంపాలని చూస్తే దావీదు సౌలుని అంతగా ప్రేమించడం మొదలుపెట్టాడు, అంతగా గౌరవించడం మొదలుపెట్టాడు. ఎంతగా గౌరవించాడంటే దావీదు సౌలుని చంపేటువంటి పరిస్థితులు దావీదుకి అవకాశం కలిగినా కూడా అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడని, యెహోవా అభిషేకము అతడు పొందాడు కాబట్టి నేను అతను ముట్టుకోనని చెప్పేసి, వింటున్నారండి, ఒక చిన్న వస్త్రపు చెంగును కోసుకుని వెళ్ళి దాన్ని బట్టి, వింటున్నారండి, ఎంతో దావీదు హృదయం వేదన పడ్డది. అంటే దావీదు ద్వారా కూడా దేవుడు సౌలు రాజుతో మాట్లాడాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సౌలు ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుడు క్షమించాడు. వింటున్నారండి, దేవుడు క్షమించి ఏదో చేసుకురామంటే అది చేయకపోకుండా తన ఇష్టం వచ్చినట్టు చేయటం ద్వారా సమూయేలు ప్రవక్త ద్వారా కూడా హెచ్చరించాడు. హల్లెలూయా. అయినా సమూయేలు చెప్పిన మాట కూడా అతడు వినలేదు. మరి దేవుని యొక్క ఆలోచన అతడు భగ్నం చేసినప్పుడు దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు అనే విషయం ఎరిగినప్పుడు సౌలు దావీదు మీద పగపట్టడం మొదలుపెట్టాడు. అయితే దావీదు ద్వారా కూడా సౌలుకి అనేక సార్లు తన ప్రేమను వెల్లడిపరిచాడు. వింటున్నారండి, ఎప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా మంచిగా బ్రతుకు అని చెప్పాడు. కానీ సౌలు లోపల భయంకరమైన ద్వేషము, కోపము, క్రోధముతోటి మరి దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. అలాగే చూసారు కదా, బిలాముని కూడా దేవుడు గద్దించాడు, సౌలును కూడా సరిచేసుకోమన్నాడు. చివరికి సంసోనును కూడా సరిచేసుకోమని దేవుడు చెప్పాడు. సరే, అయితే సంసోను ఒక స్త్రీ వల్ల పతనమైపోయాడు. ఈరోజు చాలా మంది సేవలు పాడైపోవడానికి కారణం ఏంటంటే స్త్రీలు. అదోదమ్మా, చాలా మంది సేవకుల యొక్క సేవలు పాడైపోవడానికి ఎవరు కారణం అంటే స్త్రీలు. ఈ సేవకులు ఈ స్త్రీల యొక్క దురాశ చేత స్త్రీలు సేవకులను లోబర్చుకుని పడిపోయిన సేవకుడు తిరిగి లేవటానికి బదులుగా అదే బాగుంది అని చెప్పేసి ఈనాడు స్త్రీల వెంట పడి స్త్రీలతో అపవిత్రంగా జీవిస్తూ తన సేవ పాడైపోతున్నా సరే, తన సేవ నాశనం అయిపోతున్నా సరే, అతడికి స్త్రీ కాంక్ష, స్త్రీల వెంబడి పడి, వింటున్నారండి, ఈరోజు ఎంతో మంది పాస్టర్లు మరి వ్యభిచారులుగా అనగా పాపమును విడిచిపెట్టలేని బలహీనులుగా మారిపోయి ఆ పాపమునే వారు ఇష్టపడి సేవను కూడా పాడు చేసుకున్న సేవకులు ఎందరో ఉన్నారండి. హల్లెలూయా. డబ్బు కోసం ప్రాకులాడి నిజ సేవను విడిచిపెట్టిన సేవకులు ఉన్నారు. గొప్పలకు వెళ్ళిపోయి, గర్వానికి వెళ్ళిపోయి సేవలు పాడు చేసుకున్న సేవకులు ఉన్నారు. స్త్రీలతో అపవిత్రమైన అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తూ అనేక మంది పాస్టర్లు సేవను పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రవక్త అంటున్నాడు, కాబట్టి ఆ 3 కార్యాలు ఎల్లప్పుడూ అడ్డగించును, కాబట్టి వాటి విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మరియు డబ్బు అన్నిటికంటే చెడ్డది. ఏది ఎక్కువ చెడ్డది చెప్పండి? మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి, ఆడది ఎక్కువ ప్రమాదమా, డబ్బు ఎక్కువ ప్రమాదమా? ఆడది ఎక్కువ ప్రమాదమా, డబ్బు ఎక్కువ ప్రమాదమా? సరే, విన్నారు కదా. ఇప్పుడు ఏమన్నాడు ప్రవక్త? డబ్బు మరీ చెడ్డది అంటున్నాడు. వింటున్నారు? మీకు అర్థమైంది కదా. ఈరోజు ఆ డబ్బుకు పడిపోయిన బోధకులు, డబ్బుకి దురాశ పడిపోతున్న సేవకులు సమాజంలో చాలా గౌరవంగా, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి చాలా గౌరవిస్తున్నారు. ప్రవక్త ఏం చెప్తున్నాడు? డబ్బు అన్నిటికంటే, ఏమన్నాడు? అన్నిటికంటే చెడ్డది. డబ్బు అన్నిటికంటే చెడ్డది. లేక నీవు మరొకరి కంటే గొప్పవాడవని తలంచుట, ఆ సేవకుడి కంటే నేను మంచివాడిని అని చెప్పుకోనుట, నాది పెద్ద సేవ అని చెప్పుకోనుట, నేను పెద్ద పాస్టర్ అని చెప్పుకోవడం,
వింటున్నారండి? ప్రతి ఓడు నా మాట వినాలి, లేకపోతే నా మాట వినకపోతే నేను సంఘాన్ని చీల్చేస్తాను, సంఘాలు మొక్కలు చేసేస్తాను, సంఘం పెట్టేస్తాను అనే భయంకరమైన సేవకులు, సౌలు లాంటి సేవకులు ఎందరో ఉన్నారు. ఒకటి డబ్బు, రెండవది ఏమన్నాడండి? మొరకరి కంటే గొప్పవాడిని తలంచుట. వింటున్నారండి? ఆ సేవకుడి కంటే నేను మంచి సేవకుడిని, నేను పెద్ద సేవకుడిని, నాకు ఎంతో సేవ ఉంది, నేను ఎంతో మందికి బాప్తిజం ఇచ్చాను, ఎన్నో సంఘాలు కట్టాను అనే అహంకారంతోటి ఈరోజు సౌలు లాంటి సేవకులు ఎన్నో సంఘాలని తొక్కివేస్తున్నారు, ఎన్నో సంఘాలని నాశనం చేయాలని చూస్తున్నారు, పాడు చేయాలని చూస్తున్నారు. అటువంటి వారు నేను స్వయంగా చూస్తానండి. హల్లెలూయా. ఎందుకంటే ఇలా ప్రవక్త అన్నాడు, క్రైస్తవ స్నేహితులారా, నేను ఎంతగానో ప్రయత్నించాను. దేవుని కృప వలన దేవుని కృప వలన నేను ఈ సంగతి చెప్పగలను. నేను వాటన్నిటిని వెనక్కి తీసివేశాను. నేను డబ్బు కోసం ఆశపడలేదు. నేను అందరికంటే గొప్పవాడిని నేను ఎన్నడూ తలంచుకోలేదు. నేను ఎన్నడూ ఏ స్త్రీ యొక్క లాలనకి నేను పడిపోలేదు. నేను వింటున్నారండి? దేవుని కృప వలన ఈ సంగతి చెప్పుచున్నాను, లేక చెప్పగలను. నేను వాటన్నిటిని వెనక్కి తీసివేశాను. నేను ఆ విధంగా ఉండుటకు నా కొరకు ప్రార్థించు. ఏమన్నాడు ఆయన? నేను ఆ విధంగా ఉండుటకు నా కొరకు. ఎందుకంటే పాస్టర్ అనేవాడు గర్వాంధుడిగా ఉండకూడదు. నేను గొప్పవాడు అనేటువంటి భావము కలిగి ఉండకూడదు. రెండవది, డబ్బుకి దురాశ కలిగిన వాడిగా ఉండకూడదు. మూడవది, మరి వ్యభిచారిగా, స్త్రీల వెంబడి పడేవాడిగా ఉండకూడదు. ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా మా పాస్టరు వ్యభిచారిగా ఉండకూడదు, మా పాస్టర్ స్త్రీలు వెంట పడేవాడు ఉండకూడదు, ప్రభువా మా పాస్టర్ ప్రభువా డబ్బుకి ధనానికి దాసోహం అయ్యేవాడికి ఉండకూడదు, ప్రభువా నా సేవకుడు గర్విష్ఠిగా ఉండకూడదు, ప్రభువా నా 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 సేవకుడు తనను హెచ్చించుకునేవాడుగా ఉండకూడదు ప్రభువా అని చెప్పి సేవకుడి కోసం ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పండి. ప్రార్థన చేయాలి. చెప్పండి. 3 విషయాలు ఒక సేవకుడిని నాశనం చేయడానికి, ఒక సేవకుడిని పతనం చేయడానికి 3 కార్యాలు విషయంలో మరి దేవుడు తన సేవకుడిని జాగ్రత్తగా కాపాడాలి. ఆమేన్. ప్రార్థించాలా వద్దా? నేను ఎన్నడూ ధనము తీసుకోనలేదు. కొద్ది నిమిషాల క్రితం ఇలా అన్నాడు నా కుమారుడు, నాన్న నీ కొరకు ప్రేమ కానుక తీసినట్లుగా అనిపిస్తుంది అని చెప్పాడు. అది నాకు అవసరం లేదు, దాన్ని చేయకండి. నేను ఎన్నడూ దాని కొరకు రాలేదు, దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడు. లేదండి అయ్యా, నేను పేదవాడిని, కావాలంటే ఐశ్వర్యవంతుడిని కాగలను. హల్లెలూయా. ప్రవక్త గారే నిజంగా ధనవంతుడు అవ్వాలని అనుకుంటే మరి నిజంగా అతనికి దేవుడిచ్చిన గిఫ్ట్, వరాలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆత్మను బట్టి, ప్రత్యక్షతను బట్టి ఒకవేళ బిలాములాగా తన 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 వరాన్ని అమ్ముకుంటే గనక మరి ప్రవక్త బృందం కూడా పెద్ద ప్రసంగికుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చును, పెద్ద ప్రసంగికుడిగా మరి ఆయన విమానాలు కూడా వచ్చును, మరి పెద్ద ప్రసంగికుడిగా ప్రపంచంలోని అత్యంత గొప్ప ధనవంతుడు అయి ఉండేవాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని ప్రవక్త అంటున్నాడు, నేను పేదవాడిని, కావాలంటే ఐశ్వర్యంతుడిని కాగలను, కానీ నేను అన్నాడు దాన్ని ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, మరి ఈరోజు అది కేవలం పాస్టర్ మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి, తిరిగి జరిగిన ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా, దేవా ఈ 3 కార్యాలు నాకు దూరంగా ఉంచు ప్రభువా. నేనెన్నడూ ఒక స్త్రీ ద్వారా పతనం అవ్వకూడదు ప్రభువా. నేనెన్నడూ తండ్రి దేవా ధనం కోసం నేను పతనం అవ్వకూడదు ప్రభువా. నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోకూడదు ప్రభువా. మరి డబ్బు కోసం నేను నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకోకూడదు ప్రభువా. వింటున్నారండి? కాబట్టి పిల్లరా, మరి గొప్పవాడినని, గర్వమని, కులాన్ని బట్టో, ఈ ఉద్యోగాన్ని బట్టో, ఈ ఆస్తిని బట్టో, నీ యొక్క అధికారాన్ని బట్టో నువ్వెన్నడూ గర్వించొద్దు. ఎంతమంది ఆమె ఏం చెప్తారు? ఎన్నడూ గర్వించొద్దండి. ఎందుకంటే గర్వము నాశనాన్ని తీసుకుని వెళ్తారు. వింటున్నారండి? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. మనం చనిపోకముందు ఆయన అడుగుతున్నాడు, నేను చనిపోకముందు 2 కార్యాలు నిన్ను అడుగుతున్నాను. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. దేవా, ఇది నువ్వు నాకు ఆహారం ఇచ్చావు నాయన. నాకంటే పేదవారు,
ఎందరో ఉన్నారు ప్రభా, ఆహారము లేని వారు ఉన్నారు ప్రభా, తినుటకు ఆహారము లేని వారు ఉన్నారు, కనీసం విశ్రాంతి తీసుకోవడానికి ఒక గృహం కూడా లేని వారు ఉన్నారు ప్రభా. ఈరోజు నేను బ్రతికున్నట్టు నీ కృపనైనా, నాకంటే ఎంతో మంది దరిద్రులు ఉన్నారు ప్రభా, నన్ను ఆశీర్వదించిన మీకు వందనాలు దేవా. నాకు భాగ్యాన్ని ఇచ్చావు నాయన. 3 కార్యాలు దేవుడు ఇస్తాడు. ఒకటి భాగ్యము, రెండవది ఆశీర్వాదము, మూడవది హృదయ ఆనందం. ఈరోజు ప్రియులరా, ఎంతమంది హృదయంలో ఆనందం కలిగి ఉన్నారు? మన హృదయాల్లో ఆనందం ఉండాలంటే మనం క్రీస్తుని కలిగి ఉండాలి, వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని విడిచిపెడితే నెమ్మది లేని పరిస్థితి అండి. దేవునికి దూరం అయితే నెమ్మది లేని పరిస్థితి అండి. వింటున్నారండి? కొందరు అనుకుంటారు దేవునికి విడిచిపెట్టేసి ఏదో సాధించేసుకుని, డబ్బు సంపాదించేసి, ఇల్లు కట్టేసి, పొలం కొనేసి, కారు కొనేసుకున్న తర్వాత నేను దేవుడి దగ్గరికి వస్తానంటారు. నిన్ను మరింత దూరం తీసుకెళ్ళిపోతావు. నువ్వు దేవుని దగ్గరికి రావు. సంఘానికి వచ్చి వస్తావేమో ఒకవేళ, కానీ నువ్వు దేవుని దగ్గరికి మాత్రం రాలేదు. మొదటగా నువ్వు దేవుని దగ్గర నుంచి సమస్తాన్ని పొందుకో. దేవుడిస్తే వాటిని పొందుకో, కానీ దేవుని విడిచిపెట్టి వెళ్ళి వాటిని పొందుకొని నేను దేవుని దగ్గరికి వస్తానని నువ్వు ఎప్పటికీ రాలేవు. ఎప్పటికీ రాలేవు. ఆమె చెప్తారా? ఎప్పటికీ రాలేవు. ఒకవేళ నువ్వు రావాలి అనుకుంటే, వింటున్నారండి, యాకోబు వెళ్ళిపోయాడు, ఏదేదో సంపాదించాడు, కానీ వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి వచ్చాడు. హల్లెలూయా. ఇక ఆస్తి, ఆ సంపద ఏమి వద్దు, అంత నువ్వే తీసుకోమని యాషావుతో చెప్తున్నాడు. ఎందుకంటే అతడికి ధనం మీద ఆశ చచ్చిపోయింది. వింటున్నారండి? గొప్పవాడిని అనిపించుకోవాలని ఆశ అతనికి చచ్చిపోయింది. కానీ దేవుడు, అటువంటి మనసుకు మనం వచ్చినప్పుడు దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఒక మోసగాడు, ఒక వంచకుడు, ఒక అబద్ధికుడు అయినటువంటి యాకోబుని దేవుని కుమారుడిగా మార్చాడు. కాబట్టి పిల్లలు, మనం ఏదో సంపాదించుకుని దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు సరి చేసుకున్నామంటే లేదు లేదు. నీ సంపాదన దేవుడికి అక్కర్లేదు. మొదటిగా నీ కష్టార్జితను అనుభవించాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ హృదయంలో ఆనందం ఉండాలి. నీకు హృదయానందాన్ని దయచేస్తాడు దేవుడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు భాగ్యం ఇస్తాడు. ఆ భాగ్యం ఏంటో తెలుసా? లోకంలో ఒక మాట ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్పండి, ఆమె చెప్పండి. ఆరోగ్యమే, చెప్పండి అందరూ, ఆరోగ్యమే మహాభాగ్యం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. చూసారా, ఈరోజు యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉంటా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉంటుందో వాటి హృదయానందాన్ని కలిగి ఉంటారు. ఏమే? కాబట్టి ఆ పౌలు శీల ఆ చెరసాలలో బంధించి కట్లు వేసినప్పటికి కూడా లోపల వాళ్ళ హృదయంలో ఏముందంటండి? హృదయానందం ఉంది. నీకేం వాక్యం గుర్తు రావట్లేదు. ఏముందో వాళ్ళ లోపల? వాళ్ళు బొండలేసి బిగించినప్పటికి కూడా వారి పాటలతో దేవుని స్తుతించారంట. దేవుని గొప్పగా ఆరాధించారంట. ఆ హృదయానందానికి ఆ చెరసాల పునాదులే కదిలిపోయినాయంట. కాబట్టి కష్టాలలో, బాధల్లో, వ్యాధుల్లో, శోధనలో, సమస్యలో దేవుడికి ఏమి ఇస్తాడంటే హృదయానందం ఇస్తాడు. నీకు ఇచ్చే దేవుడు ఇచ్చే భాగ్యం ఏంటంటే నీకు ఆరోగ్యం ఇస్తాడు. ప్రియులారా, నువ్వు కష్టార్జితం, ఈ కష్టార్జితం నువ్వు అనుభవించేలాగా దేవుడికి ఏమి ఇస్తాడంటే నీకు ఆహారం ఇస్తాడు. నీ ఆహారాన్ని భుజించగలుగుతావు. అదే నిజమైన ఆశీర్వాదము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ యేసు. నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్నం ప్రభువా, నీ మందిరానికి, నీ సన్నిధికి నన్ను తోడుకొని వచ్చి దేవా, నేను ఏం ఆశించాలో, ఏం విడిచిపెట్టాలో, ఏం కలిగి ఉండాలో, ఏది నిషేధించాలో ప్రభువా, నీ వాక్యం ద్వారా ప్రభువా మా జీవితంలో మేము కూడా చనిపోకముందు ప్రభువా మా హృదయం ఎలా ఉంది? ధనవంతులు అవ్వాలని చూస్తున్నాము. ధనాన్ని దాచిపెట్టుకుని నాశనం తెచ్చుకొని, ఓ ప్రభువా మరి దేవా, అది నాయన అనేక పుత్రులు గలవాడైనప్పటికి కూడా అది దురదృష్టం చేత అది మరి చెదిరిపోతుందని, నాశనం అయిపోతుందని వాక్యం చదివిస్తుంది ప్రభువా. కనుక మా ఆస్తులు, మా డబ్బులు, మా భూములు మమ్మల్ని కాపాడవు నాయన. అవి మాకు హృదయానందాన్ని ఇవ్వలేవు ప్రభువా, హృదయానందాన్ని ఇవ్వలేవు నాయన. కనుక ఆ ధనవంతుడు అన్నాడు, ఇదిగో అనేక ఏళ్లకు సరిపడిన ఆహారం నీ కొరకు సిద్ధపరిచాను, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా సాగుము, సుఖించమన్నప్పుడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుచున్నాడు, నువ్వు సంపాదించింది ఎవరికి అవుతుందని చెప్పినప్పుడు ప్రభువా మరి నిజమే ప్రభువా, ఆ ధనవంతుడు ఆ యొక్క నరకములో ప్రభు యాతన పడతా ఉన్నాడు నాయన. ఈ భూమి మీద అన్ని సంపాదించుకున్నాడు నాయన, కానీ నిన్ను సంపాదించుకోలేకపోయాడు ప్రభువా. దేవా, నీ హృదయానందం భూమి మీద నిన్ను బట్టి కాకుండా తన ధనాన్ని బట్టి హృదయానందం కలిగి ఉన్నాడు ప్రభువా. అటు దుస్థితి మాలో ఎవరికి రాకూడదు ప్రభువా. ఈ మధ్యాహ్నం మాతో ఉన్నందుకు నీకు వందనాలు.
మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. నా ప్రియమైన సోదరుడా సోదరి, తప్పనిసరిగా ఒక దేవుని సేవకుడి కోసం సంఘము ప్రభు, నా సేవకుడు డబ్బు కొరకు పడిపోయేవాడు ఉండకూడదు ప్రభు. నా సేవకుడు తండ్రి గర్విష్ఠిగా ఉండకూడదు ప్రభు. నా సేవకుడు స్త్రీలు వెంట పడేవాడుగా ఉండకూడదు ప్రభు. దేవా, మాలో ఎవరు అటువంటి స్త్రీలుగా మేము ఉండకూడదు ప్రభు. దేవా, మోసపుచ్చే స్త్రీలుగా మేము ఉండకూడదు ప్రభు. ఎవరి కుటుంబాలు మేము పాడు చేయకూడదు ప్రభు. ఎవరి జీవితాలు మేము నాశనం చేయకూడదు ప్రభు. దేవా, మమ్మల్ని పరిశుద్ధపరచు నాయనని. స్త్రీలారా మీరు కూడా ప్రార్థించండి, పురుషులారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా ప్రార్థించండి. దేవా, నన్ను వాడుకోండి ప్రభు. నీ ఆత్మతో నన్ను వాడుకోండి ప్రభు. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను వాడుకోండి ప్రభు. దేవా, లోకపు ఆశలు నాలుగు దురాశలు నాలుగు తీసివేయండి ప్రభు. నైనా 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 నీ వైపు చూసే కన్నులు నాకు దయచే ప్రభు. నీతో ఉండే జీవితం నాకు దయచేయండి. నీకు ఇష్టమైన జీవితం నాకు దయచేయండి. ఎంతమంది మీరు ప్రార్థిస్తారు? దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ బట్టి మీకు వందనాలు. ఈ రోజు నీ మందిరానికి రావడం నాకు సంతోషంగా ఉంది ప్రభు. నీ సందులో ప్రార్థించే మనసు నాకు దయచేయి, ప్రార్థించే అభిషేకాన్ని నాకు దయచేయి. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.